వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారు రచించిన కథ రుణం వింటారు. ఎప్పుడూ హాయిగా వినిపించే ఏటి గలగలలు ఆ రోజు సారథి చెవులకు రణగొణధ్వనుల వలె వినిపిస్తున్నాయి. సాయం సంధ్యవేళ నీళ్లలో రాళ్లు విసురుతూ ఒంటరిగా నిస్సహాయంగా కూర్చునున్నాడు. ఆకాశంలో మేఘంలా మనసును నిరాశ సంపూర్ణంగా ఆవరించుంది. జీవితంలో ఎంత సర్దుకుపోవాలని ప్రయత్నిస్తున్నా నిలదొక్కుకోలేకపోతున్నాడు. జరిగిన సంఘటనలన్నీ కళ్ల ముందు తిరుగుతున్నాయి. తనకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. దుఃఖం ముంచుకొస్తోంది. సారథి వాళ్లది బాగా బతికిన కుటుంబం. ఆ పల్లెటూరులో పేరుమోసిన మోతుబరులు. తాతల నాటి ఆస్తులు పొలాలు చాలా ఉండేవి. సారథి తండ్రి నారాయణరావు చాలా బోళా మనిషి. అతని చేతికి ఎముక లేదు. ఎవరెంతడిగితే అంత కాదనకుండా ఇచ్చేసేవాడు. సారథి హయాం వచ్చేసరికి ఆస్తులన్నీ ఎగిరిపోయాయి. ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు, దానిపై తట్టెడంత అప్పు, చేతిలో చిన్న గుమాస్తా ఉద్యోగం మిగిలాయి. అసలే పరిస్థితిని ఎలా నెగ్గుకురావాలో తెలియక సతమతమవుతున్న సారథిని ఆ మధ్యాహ్నం తన తల్లి శారదాంబతో జరిగిన సంభాషణ మరింత కృంగదీసింది. పనిమనిషి కూతురికి పురుడైతే 2000 రూపాయలు దానం ఇస్తావా? నీకేమైనా పిచ్చామ్మా? దాని నెల జీతమే 400 రూపాయలు. మీ ఆయనలాగా నువ్వు కూడా దాన ధర్మాలకు కొంపంతా ఊడ్చి పెడతాను అంటే కుదరదు. ఇక్కడేమి డబ్బులు చెట్లకు కాయడం లేదు. గట్టిగా అరిచాడు సారథి తల్లి మీద. ఆమె నెమ్మదిగా, పోనీలేరా, ఏదో పేదవాళ్ళు మనల్ని నమ్ముకునున్నారు అంటూ సర్ది చెప్పబోయింది. ఎవరు పేదవాళ్ళు? వాళ్ళు హాయిగా తింటూ తిరుగుతూ బానే ఉన్నారు. మనమే పేదవాళ్ళం. ఇక్కడ పస్తులుండలేము, చేయి చాపి అడుక్కోనులేము. ఏ నెల జీతం ఆ నెలకి సుమారుగా సరిపోతోంది. సొంత ఇల్లు ఉందన్నమాటే కాని వాసాలన్నీ పుచ్చి ఎప్పుడు అప్పు మీద పడుతుందో తెలీదు. పైగా దీనిమీద 2 లక్షల అప్పు తెచ్చి మరీ చెల్లి పెళ్లి చేశాం. ఏ వయసుకా ముచ్చట అంటూ సామెతలు చెప్పి వద్దని మొత్తుకుంటున్నా వినకుండా ఆర్భాటంగా నాకు కూడా పెళ్లి చేశావు. నా చదువుకి తగిన ఉద్యోగం వచ్చే వరకు ఆగుదామమ్మా అని ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు నీ కోడలేమో ఈ పూరి కొంపలో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోతానని రోజుకు 2 సార్లు బెదిరిస్తోంది నన్ను. అయినా నీకివేమీ పట్టవు కదా, తిరిగి రాజమాతలాగా దానాలిస్తావు. ఒకేసారి తన ఉక్రోషమంతా బయటపెట్టాడు సారథి. శారదాంబ తలదించుకుని నెమ్మదిగా, అంతా నీ మంచి కోసమే కదరా నాన్న. ఆ పిల్ల కాన్పుకు సాయం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోతుందట్రా. అదే రేపు కోడలు కడుపున ఓ కాయ కాయిస్తుంది అంది కళ్ళనీళ్ళు ఆపుకుంటూ. అదొక్కటే తక్కువ నా ప్రాణానికిప్పుడు. నాకొచ్చే అత్యవసర జీతంతో మన ముగ్గురం బతకడమే కష్టంగా ఉందని నేనేడుస్తుంటే కాయలు పళ్ళు పుట్టించి ఎలా పోషించమంటావు? కోపంగా అరిచాడు సారథి. అదేమిట్రా అలా అంటావు? ఈ ఇంటికి వారసులు ఉండాలిగా. నారు పోసినవాడే నీరు కూడా పోస్తాడు. మీ నాన్నగారున్నప్పుడు ఎన్నో దాన ధర్మాలు చేసేవాళ్ళం. ఆ పుణ్యమంతా ఎక్కడికి పోతుంది? సాగదీసింది శారదాంబ. దానితో సారథి కోపం తారాస్థాయికి చేరుకుంది. అసలు దీనికంతటికీ కారణమే ఆయన. పుణ్యం కాదది, అలక్ష్యం. డబ్బు జాగ్రత్త లేని మనిషి. ఆయనకే ఉన్నన్నాళ్ళు హాయిగా అనుభవించిపోయాడు. నా చేతికి చిప్ప మిగిల్చి నన్ను రోడ్డును పడేశాడు. లేనిపోని భేషజాలకు పోయి భార్యాపిల్లల బ్రతుకుల్ని బలిచేసిన మూర్ఖుడు నీ మొగుడు అనేశాడు ఆవేశంగా. శారదాంబ నిర్ఘాంతపోయి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆయన మహానుభావుడురా, నీకేం తెలుసురా ఆయన మనసు? చీచే, కన్న తండ్రిని అన్ని మాటలు అనకురా. ఏడుస్తూనే బతిమాలింది శారదాంబ. ఎంతసేపు నీగోలే గాని నా వైపు నుండి ఆలోచించావా అమ్మా? ఆయన పోయాక ఆస్తులు హరించుకుపోయి ఎంత కష్టపడి నేను ఆఖరి 2 సంవత్సరాల బీకాం చదువు పూర్తి చేశానో నీకు తెలీదా? అతి కష్టం మీద అందరి కాళ్ళు పట్టుకున్నాక 6 నెలల తర్వాత ఎలాగో ఈ గుమాస్తా ఉద్యోగం వచ్చింది. అది కూడా ఈ నెల ఊడేలా ఉంది. నిన్న మా ఆఫీసర్ చల్లగా చెప్పాడు చావు కబురు. ఆ తర్వాత తలా ఓ చిప్ప పట్టుకుని అడుక్కు తినాలి ముగ్గురమో. తన ఆవేశానికి అసలు కారణం కూడా వెళ్ళగక్కాడు సారథి. ఆ మాటలనేసి తల్లి ఎంత పిలుస్తున్నా ఆగకుండా విసురుగా బయలుదేరి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సారథి. ఏటికి ఉత్తరం వైపు ఊరి పొలిమేర కావడం వల్ల అటువైపు ఎక్కువగా జనసంచారం ఉండదు.
అప్పుడప్పుడు ఏటిలో ఈతకక్కడికి వెళ్తూ ఉంటాడు సారథి. తిన్నగా అక్కడకు చేరి కూర్చుని మనసును కలిచివేస్తున్న ఆలోచనలతో యుద్ధం చేస్తున్నాడు. క్షణాలు నిమిషాలయి గంటలుగా మారుతున్నా సమయం తెలియడం లేదు. ఆస్తిపాస్తుల మాట ఎలా ఉన్నా ఇన్నాళ్ళు ఊళ్ళో కాస్త పరువైనా ఉంది. ఉద్యోగం పోతే అప్పుల వాళ్ళిల్లు జప్తు చేస్తారు. ఏం చేయాలో పాలుపోక సహనం నశించింది. జీవితంపై పూర్తిగా విరక్తి వచ్చేసింది. బ్రతుకుపై ఆశ చచ్చిపోయింది. ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా లేచి నిలబడ్డాడు సారథి. చుట్టూ కలయ చూశాడు. ఎవ్వరూ లేరు. వర్షాకాలం కావడంతో ఏటిలో నీటి వరద ఎక్కువే ఉంది. తిన్నగా నీటి ప్రవాహంలోనికి దిగాడు. ఛాతి వరకు నీళ్లొచ్చాయి. ఇంకో 2-3 అడుగులు లోపలికి వెళితే పూర్తిగా మునిగిపోతాడు. ఒక్కసారి తల ఎత్తి ఆకాశం వైపు చూసి గట్టిగా కళ్ళు మూసుకుని ముందుకు అడుగు వేయబోయాడు. ఇంతలో వెనక నుండి ఎవరో గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఏ అబ్బాయ్, ఆగు! మునిగిపోతావ్! వెనక్కిరా! ఎవరో గట్టిగా పిలుస్తున్నారు ఉన్నట్టుండి. ప్రశాంతంగా చావడానికి కూడా లేదు నా బతుక్కి! తిట్టుకుంటూ వెనక్కి చూశాడు సారథి. ఒక నడివయస్సు వ్యక్తి గట్టిగా అరుస్తున్నాడు. ఉన్నట్టుండి అతనెక్కడి నుంచి ఊడిపడ్డాడో అర్థం కాలేదు సారథికి. ఎవరూ చూడకపోతే ఈతకు వెళ్లి కొట్టుకుపోయాడు అని అందరూ అనుకుంటారని ఊహించాడు. కాని ఇప్పుడు లేనిపోని రభసయ్యేలా ఉందని గ్రహించి చేసేది లేక వెనుతిరిగాడు. ఒడ్డుకు చేరి అతనిని సమీపించి, ఊరికే ఏదో సరదాగా ఈత కొడదామని దిగానండి, అంతే, మీరు భయపడకండి అంటూ సర్ది చెప్పబోయాడు. అతను తన కళ్లల్లోకి తీక్షణంగా చూస్తున్నాడు. ఏదో గాంభీర్యం, నిజాయితీ కనిపించాయి ఆ కళ్లలో. సారథి ఇంకా అబద్ధాలు చెప్పలేకపోయాడు. ఉన్నట్టుండి ఏదో మత్తు వదిలినట్టనిపించింది. ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. ఎదుటి వ్యక్తి సారథిని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. 2 నిమిషాల తర్వాత సారథి కాస్త ఊరట చెంది, సమయానికి మీరు రాకపోతే చనిపోయేవాణ్ణి. ఆ క్షణంలో ముందు వెనక ఆలోచించలేకపోయాను. మీకు చాలా రుణపడిపోయాను అన్నాడు కళ్ళు తుడుచుకుని ధన్యవాదాలు చెప్తూ. అబ్బో, రుణమే అన్నాడు ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ. ఇద్దరూ పక్కనే గడ్డిలో కూర్చున్నారు. సారథి నెమ్మదిగా అడిగాడు, మీరెవరు? మిమ్మల్ని ఈ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు అని. అతడు, నా పేరు హనుమంతరావు. మాదిక్కడే ఏటి వెనక చివరి వీధిలో 3వ ఇల్లు. నేనెక్కువగా బయటికి రాను. ఇవాళ అనుకోకుండా ఏదో కాసేపు అలా నడిచి వెళ్దామని ఇటువైపు వచ్చి నిన్ను చూశాను. ఇంతకు ఇప్పటికైనా నిజం చెప్పు. ఇంత చిన్న వయస్సులో నీకంత కష్టమేమొచ్చింది నాయనా? సూటిగా అడిగాడు హనుమంతరావు. ఆ కళ్లలో ఏదో లోతు, ఏదో తెలియని ఆత్మీయత కనిపించింది సారథికి. తన సమస్యంతా అతనికి వివరంగా చెప్పడం ప్రారంభించాడు. మనసులో ఏమీ దాచుకోవాలనిపించలేదు సారథికి. హనుమంతరావు ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా, ఎంతో ఆత్మీయుడులా అనిపించాడు. తన గోడంతా చెప్పుకున్నాడు. సారథి చెప్పినది అంతా మౌనంగా విన్న హనుమంతరావు, మరి మీ నాన్న తలకు మించిన దానధర్మాలు చేస్తూ ఉంటే నువ్వెప్పుడూ ఆయనని ఆపే ప్రయత్నం చేయలేదా నాయనా అని అడిగాడు. ఎందుకు లేదు? నా ఇంటర్ పరీక్షలైపోయాక ఒకరోజు అది అయింది. నా డిగ్రీ చదువుకి, నా చెల్లి పెళ్లికి అవసరమైనంత వరకు అయినా కొంత డబ్బు వెనక పెట్టమని పట్టుబట్టి మరీ గొడవ పెట్టుకున్నాను. అయిష్టంగానే ఆయన తూర్పు వైపున్న 2 ఎకరాల పొలం అమ్మి 15 లక్షలు డబ్బు తెచ్చారు. అవి బ్యాంకులో వేసి దాచాలి అనుకున్నాం. ఎందుకో వెంటనే ఆ పని కుదరలేదు. ఆ తర్వాత 10 రోజులయ్యాక ఇంట్లో ఉన్నట్టుండి ఆ డబ్బు కనిపించలేదు. నాకు అనుమానం వచ్చి నాన్నగారిని గట్టిగా నిలదీసి అడిగాను. తన చిన్ననాటి స్నేహితుడొకడు అనుకోకుండా కలిశాడని, ఏదో వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి కోసం సహాయం అడిగాడని, ఆ డబ్బు ఇచ్చేశానని చెప్పారు. తిరిగి ఆ స్నేహితుడు 2 నెలల్లో డబ్బు తెచ్చిస్తానని మాటిచ్చాడని కూడా చెప్పారు. 2 నెలలు దాటి 6 నెలలైనా ఎవ్వరూ రాలేదు. ఈ లోపలే హఠాత్తుగా నాన్నగారు గుండెపోటుతో నిద్రలో హాయిగా వెళ్ళిపోయారు. మా బతుకులు మాత్రం ఇలా తెల్లారాయి. దేనికైనా ప్రాప్తం ఉండాలండి అంటూ నిట్టూర్చాడు సారథి. హనుమంతరావు కూడా అది విని బాధగా నిట్టూర్చాడు. మరి నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకెళ్లిన అతని వివరాల కోసం వాకబు చేశావా అని అడిగాడు. ఎవరినని కనుక్కుంటానండి, అతడెవడో ఊరు పేరు ఏమీ తెలీదు.
లెక్కాపత్రం ఏమీ రాసిలేవు. ఎన్నిసార్లు అడిగినా మా నాన్నగారు అతని వివరాలేవీ చెప్పలేదు. అయినా మన పిచ్చిగాని వాడెప్పుడో డబ్బు తీసుకుని ఉడాయించాడు. వాడెందుకొస్తాడు అన్నాడు సారథి తనలో రగులుతున్న కోపాన్ని అణుచుకుంటూ. నువ్వు బాధపడకు నాయనా. ఈ రుణానుబంధాలే ఇంకా ప్రపంచంలో మనుషులను కలిపి ఉంచుతున్నాయి. ఏ బంధాలు భగవంతుడు ఎలా పెనవేస్తాడో ఎవ్వరికీ తెలీదు. నీ మంచి మనసుకంతా మంచే జరుగుతుంది బాబు. భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడంతే అన్నాడు సారథిని శాంతపరిచే ప్రయత్నం చేస్తూ. మీరు కూడా అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నారండి. నా ఇంటి మీద ఉన్న అప్పు భగవంతుడు వచ్చి తీరుస్తాడా అండి? నా ఉద్యోగం పోతే భగవంతుడు కొత్త ఉద్యోగం వేయిస్తాడా చెప్పండి? అన్నీ పై పై మాటలే అన్నాడు చిరుకోపంగా. లేదు నాయనా, నా మాటలు నమ్ము. జీవితంలో తల్లిదండ్రులను ద్వేషించేవారు ఏ విషయంలోనూ అభివృద్ధిని సాధించలేరు. నీలోని అసహనానికి, నేటి నీ పరిస్థితికి కారణం అదేను. నిస్వార్థంగా మన మంచి కోరుకునేది ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే. వారి తర్వాతే ఎవరైనా. వారి ఉద్దేశాలను గ్రహించకుండా వాళ్ళని దూషించడం, వారిపై కోపాన్ని పెంచుకోవడం వల్ల పరిస్థితులు మారవు సరిగదా, ఇంకా దిగజారుతాయి. నీ తండ్రిపై నీకున్న ద్వేషాన్ని తొలగించి చూడు. అతని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూడు. నీకు మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. ఏదో ఒక దారి దొరక్కపోదు. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. చీకటి పడింది, వెంటనే ఇంటికి వెళ్ళు. పాపం మీ అమ్మగారు నీపై బెంగబెట్టుకుని ఏడుస్తూ ఉంటారు అంటూ నచ్చచెప్పి సారథిని ఇంటికి పంపాడు హనుమంతరావు. ఆ రాత్రి సారథి హనుమంతరావు చెప్పిన విషయాలను గురించి బాగా ఆలోచించాడు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ తన ప్రస్తుత పరిస్థితిని స్వీకరించలేకపోవడమే తనకున్న అన్నిటికన్నా పెద్ద సమస్య. ఆ న్యూనతాభావం, తండ్రిపై కోపం రెండూ కలిపి తనని మరింత కృంగదీస్తున్నాయి. జీవితంలో ఏది సాధించాలన్నా అవసరమైన పట్టుదలగాని ధైర్యంగాని తనకు లేవు. తన అసహాయతను, అసమర్థతను తల్లిదండ్రులపై ద్వేషంగా మార్చుకున్నాడు. తెల్లవార్లు పదే పదే అవే విషయాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరకు ఒక కొత్త జీవితం మొదలుపెట్టాలని, పాత విషయాలు మర్చిపోవాలని నిర్ణయించుకున్నాడు. 2 రోజులు హాయిగా గడిచిపోయాయి. 3వ రోజు పట్నం నుండి ఒక పెద్ద కంపెనీ వాళ్ల నుండి అకౌంటెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మంటూ ఉత్తరం వచ్చింది. నిర్ఘాంతపోయాడు సారథి. ఆ కంపెనీ పేరు కూడా తానెప్పుడూ వినలేదు. ఆనందంగా మర్నాడే పట్నం బయలుదేరి ఉత్తరంలో ఉన్న చిరునామాకు చేరుకున్నాడు. అక్కడి బంట్రోతు సారథి పేరు వింటూనే అతనికి మర్యాద చేసి మేనేజర్ గదిలోకి పంపించాడు. మేనేజర్కు కూడా సుమారు తన వయసే ఉంటుంది. ఎంతో తెలిసినవాడిలా ఆప్యాయంగా పలకరించాడతడు. కాని సారథి దృష్టి మేనేజర్ కుర్చీ వెనుకనున్న నిలువెత్తు ఫోటోపై పడింది. ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. తనను ఏటి ఒడ్డున కలిసిన హనుమంతరావు ఫోటోకు దండవేసి దీపం పెట్టి ఉంది. మేనేజర్ తన కుర్చీ నుండి లేచొచ్చి నెమ్మదిగా సారథి భుజం మీద చెయ్యి వేశాడు. సారథి, ఆయన మా నాన్నగారు హనుమంతరావు గారు. 5 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కాలం చేశారు. మీ నాన్నగారు ఆయన చిన్ననాటి స్నేహితులు. ఈ కంపెనీ పెట్టడానికి అవసరార్థం ఆయన చనిపోయే ముందు మీ నాన్నగారి దగ్గర 15 లక్షల అప్పు తీసుకొచ్చారు. కాని ఆ విషయం నాకు 2 రోజుల క్రితం వరకు తెలియలేదు. అనుకోకుండా ఇల్లు మారడం కోసం మా నాన్నగారి గదిలో పాత వస్తువులు సర్దుతూ ఉంటే ఒక డైరీ బయటపడింది. అందులో ఈ వివరాలన్నీ రాసున్నాయి. నీ చదువయ్యాక ఈ కంపెనీలో నీకు ఉద్యోగం ఇవ్వమని మీ నాన్నగారు కోరినట్టు కూడా అందులో రాసి ఉంది. మీ కుటుంబం మమ్మల్ని క్షమించాలి సారథి. తల్లిదండ్రుల ఆస్తులు మాత్రమే కాదు, వారి బాధ్యతలు, ఆశయాలు కూడా పిల్లలవే కదా. నాకీ విషయం ముందే తెలుసుంటే ముందుగానే నిన్నొచ్చి కలిసి డబ్బు వెనక్కిచ్చుండేవాణ్ణి. తెలియక మా వల్ల పొరపాటు జరిగింది. పెద్ద మనసుతో క్షమించవు అన్నాడు దీనంగా. అప్రయత్నంగా సారథి కళ్ల వెంట నీళ్లు కారాయి. హనుమంతరావుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేతులెత్తి దండం పెట్టాడు. సారథి చదువుకు తగిన అకౌంటెంట్ ఉద్యోగాన్ని వెంటనే హనుమంతరావు కొడుకు ఖాయం చేశాడు. తల్లిని భార్యని తీసుకుని
పట్నంలో తనతోనే ఉండడానికి వచ్చేయమన్నాడు. 15 లక్షలు సారథికి తిరిగి ఇవ్వబోయాడు. సారథి చిన్నగా నవ్వి, కొన్ని రుణాలు డబ్బుతో తీరేవి కావండి. మా ఇంటిపై ఉన్న అప్పు తీర్చడానికి సరిపడా 2 లక్షలు మాత్రం ఇవ్వండి, మిగిలింది వద్దు అంటూ నిరాకరించాడు. సాయంత్రానికి సారథి తిన్నగా తన ఊరు చేరి పొలిమేరలో ఆ రోజు హనుమంతరావు చెప్పిన చిరునామా వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ ఎటువంటి ఇంటి జాడా లేదు. ఒక పెద్ద మర్రి చెట్టుండి దాని కింద చిన్న గూడు వంటి కట్టడం ఉంది. సారథి వంగి లోపలికి చూశాడు. సన్నగా వెలుగుతున్న నూనె దీపం వెలుగులో ఆంజనేయస్వామి విగ్రహం అభయహస్తంతో కనిపించింది. వసంతవల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారు రచించిన కథ రుణం విన్నారు. ఈ కథ రాధిక గారి కథా సంపుటి మరో మాయాబజార్లోనిది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.